ఈ దేశంలోని ఇతర రాష్ట్రాలను మొదలుకొని మొత్తం తెగబడి చోట్లు వేశారు. కసి కొద్ది కసి ఎవరి పైన ఉంది? కసి జగన్మోహన్ రెడ్డి పైన ఉంది. కసి దాని పైన లేదు. కసి కొద్ది ఓట్లు వేశారు. దానికి కారణం లేకపోలేదు. ఆయనకు నెగిటివ్. మరి ఆయన వాళ్ళ అమ్మకం నుంచి బయటపడినప్పుడు ఎదురుకాలతో పుట్టాడని తెలియదు. వాళ్ళ అమ్మనాడు గారు ఎదురుకాలతో పుట్టే పుట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. ముందు తల వస్తుంది, కొంతమంది కాళ్ళు వస్తాయి. వాళ్ళు ఎదురుకాలతో పుట్టాడంటారు. ఎట్లా పుట్టాడు మనకు తెలియదు. ఆయన ప్రమాణ స్వీకారం చేద్దాం అనుకొని విధ్వంస కార్యక్రమమే కదా. ప్రజా దర్బారు పగలగొట్టు అనుకొని వర్ష పెట్టి మొత్తం విమర్శే. ఆయన కొంచెం తెలిసేటట్టు ఉండుంటే, తెలిసేటట్టు లేదని కాదు, పాడు తెలుగు చాలా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు పెట్టిన ప్లాన్ గాన దాన్ని ఇంకా ముందుకు తోసుకెళ్ళి ఉంటే, ఆయన 10 కిలోమీటర్ స్పీడ్లో స్టార్ట్ అయితే ఈయన 100 కిలోమీటర్ స్పీడ్ గా లాక్కుంటుంటే డెఫినెట్ గెలిచేవాడు. రాజధాని వచ్చేసి ఉండేది, పోలారం వచ్చేసి ఉండేది, అక్కడ స్టీల్ ప్లాంట్ వచ్చి ఉండేది, రాష్ట్రం అభివృద్ధి అయ్యి ఉండేది. ఈయన ఎంతసేపు అయినా చంద్రబాబుని అడుగుపెట్టిన చోట అడుగు పెట్టకుండా అనిపిస్తుంది. నెగిటివ్ ఉంటాడు అంటే నెగిటివ్ ఆలోచనే, వ్యతిరేక ఆలోచనతో ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ ఓడిపోయాడు. ఈ దేశంలోని ఇతర రాష్ట్రాలను మొదలుకొని మొత్తం తెగబడి చోట్లు వేశారు. కసి కొద్ది కసి ఎవరి పైన ఉంది? కసి జగన్మోహన్ రెడ్డి పైన ఉంది. కసి దాని పైన లేదు. కసి కొద్ది ఓట్లు వేశారు. దానికి కారణం లేకపోలేదు. ఆయనకు నెగిటివ్. మరి ఆయన వాళ్ళ అమ్మకం నుంచి బయటపడినప్పుడు ఎదురుకాలతో పుట్టాడని తెలియదు. వాళ్ళ అమ్మనాడు గారు ఎదురుకాలతో పుట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. ముందు తల వస్తుంది, కొంతమంది కాళ్ళు వస్తాయి. వాళ్ళు ఎదురుకాలతో పుట్టాడంటారు. ఎట్లా పుట్టాడు మనకు తెలియదు. ఆయన ప్రమాణ స్వీకారం చేద్దాం అనుకొని విధ్వంస కార్యక్రమమే కదా. ప్రజా దర్బారు పగలగొట్టు అనుకొని వర్ష పెట్టి మొత్తం విమర్శే. ఆయన కొంచెం తెలిసేటట్టు ఉండుంటే, తెలిసేటట్టు లేదని కాదు, పాడు తెలుగు చాలా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు పెట్టిన ప్లాన్ గాన దాన్ని ఇంకా ముందుకు తోసుకెళ్ళి ఉంటే, ఆయన 10 కిలోమీటర్ స్పీడ్లో స్టార్ట్ అయితే ఈయన 100 కిలోమీటర్ స్పీడ్ గా లాక్కుంటుంటే డెఫినెట్ గెలిచేవాడు. రాజధాని వచ్చేసి ఉండేది, పోలారం వచ్చేసి ఉండేది, అక్కడ స్టీల్ ప్లాంట్ వచ్చి ఉండేది, రాష్ట్రం అభివృద్ధి అయ్యి ఉండేది. ఈయన ఎంతసేపు అయినా చంద్రబాబుని అడుగుపెట్టిన చోట అడుగు పెట్టకుండా అనిపిస్తుంది. నెగిటివ్ ఉంటాడు అంటే నెగిటివ్ ఆలోచనే, వ్యతిరేక ఆలోచనతో ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ ఓడిపోయాడు. ఈ దేశంలోని ఇతర రాష్ట్రాలను మొదలుకొని మొత్తం తెగబడి చోట్లు వేశారు. కసి కొద్ది కసి ఎవరి పైన ఉంది? కసి జగన్మోహన్ రెడ్డి పైన ఉంది. కసి దాని పైన లేదు. కసి కొద్ది ఓట్లు వేశారు. దానికి కారణం లేకపోలేదు. ఆయనకు నెగిటివ్. మరి ఆయన వాళ్ళ అమ్మకం నుంచి బయటపడినప్పుడు ఎదురుకాలతో పుట్టాడని తెలియదు. వాళ్ళ అమ్మనాడు గారు ఎదురుకాలతో పుట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. ముందు తల వస్తుంది, కొంతమంది కాళ్ళు వస్తాయి. వాళ్ళు ఎదురుకాలతో పుట్టాడంటారు. ఎట్లా పుట్టాడు మనకు తెలియదు. ఆయన ప్రమాణ స్వీకారం చేద్దాం అనుకొని విధ్వంస కార్యక్రమమే కదా. ప్రజా దర్బారు పగలగొట్టు అనుకొని వర్ష పెట్టి మొత్తం విమర్శే. ఆయన కొంచెం తెలిసేటట్టు ఉండుంటే, తెలిసేటట్టు లేదని కాదు, పాడు తెలుగు చాలా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు పెట్టిన ప్లాన్ గాన దాన్ని ఇంకా ముందుకు తోసుకెళ్ళి ఉంటే, ఆయన 10 కిలోమీటర్ స్పీడ్లో స్టార్ట్ అయితే ఈయన 100 కిలోమీటర్ స్పీడ్ గా లాక్కుంటుంటే డెఫినెట్ గెలిచేవాడు. రాజధాని వచ్చేసి ఉండేది, పోలారం వచ్చేసి ఉండేది, అక్కడ స్టీల్ ప్లాంట్ వచ్చి ఉండేది, రాష్ట్రం అభివృద్ధి అయ్యి ఉండేది. ఈయన ఎంతసేపు అయినా చంద్రబాబుని అడుగుపెట్టిన చోట అడుగు పెట్టకుండా అనిపిస్తుంది. నెగిటివ్ ఉంటాడు అంటే నెగిటివ్ ఆలోచనే, వ్యతిరేక ఆలోచనతో ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ ఓడిపోయాడు.